నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు వేణుగోపాల్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు గురువు మేషరాశిలో వక్రత్యాగం చేసి సక్రమంగా ప్రయాణిస్తున్నాడు. ఇది ఎప్పటి నుంచి ఉంటుందంటారు? 2023 డిసెంబర్ నెల 31వ తారీఖు ఉదయం 8 గంటలకి మేషరాశిలో సంచారం చేస్తున్నటువంటి వక్రించిన గురువు వక్రత్యాగం చేసి సక్రమ మార్గంలో మేషరాశిలోనే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుందమ్మా. ఈ రకంగా ఈయన 2024 మే 1 వరకు, అంటే ఇంచుమించుగా 4 నెలల కాలం, 120 రోజులు మేషరాశిలోనే సక్రమ మార్గంలో ముందుకు వెళ్తాడు. వక్రించినప్పుడు తను ఇవ్వలేనటువంటి కొన్ని ఫలితాలన్నీ కూడా గురువు సక్రమ మార్గంలో వక్రాన్ని తొలగిన తర్వాత ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే గురుబలము ఉన్నవారికి వక్రించినప్పుడు తక్కువగా ఉంటుంది, గురుబలము వక్రం తొలగినప్పుడు ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి ఉంటుంది. అలాగే కొంతమంది గురుబలం లేని వారికి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ గురువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? సహజంగా గురువు అంటే పరోపకార తత్వం కలిగిన వాడు, విద్యావేత్త. మనకు దేవగురువు బృహస్పతి, ఈయన సకల సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి. 90కి 90% ఈయన శుభ ఫలితాలనే ఇస్తూ ఉంటాడు. ఒక మంచి లక్షణాలు, విలువలు కలిగినటువంటి వ్యక్తి, ఎవరికి హాని చేయనటువంటి వాడు, మంచి విద్యావేత్త. అలాగే మనకు ఇప్పుడు విద్యార్థులు కానీ విద్యారంగంలో పనిచేసేటువంటి వారందరికీ కూడా ఈయన ప్రాతినిధ్యం వహిస్తాడు. సమాజానికి ఒక నిర్దేశం చేసేటువంటి వాడుగా, ఒక మంచి విషయాలు చెప్పే వ్యక్తిగా, ఒక మార్గనిర్దేశం చేసే వ్యక్తిగా గురువుని మనం చూస్తాం. మనకు ఆది గురువులు దక్షిణామూర్తి, శైవ సంప్రదాయాన్ని అనుసరించి పరమశివుడే గురువు అవతారం అయితే అది దక్షిణామూర్తి. అలాగే హయగ్రీవుల వారు వైష్ణవ సంప్రదాయం ప్రకారం మహావిష్ణువే గురు రూపం దాలిస్తే హయగ్రీవు. ఆ తర్వాత మనకు గురు పరంపరలో చాలామంది గురువులు మానవ సమాజంలో కనిపిస్తారు. మనం బృహస్పతిని గురువుగా భావిస్తూ ఉంటాం. సో ఈ గురువు ఎక్కువ శుభ ఫలితాలని, ఒక వ్యాపారం పెట్టారనుకోండి, విస్తరణ చేసుకోవడానికి గురువు బలం ఉండాలి. మనం నూతన వధూవరులకు వివాహం చేశాం, గురుబలం ఉండాలి. సంతానం కలగాలన్నా, వాళ్ళు కలిసి జీవించాలన్నా, ఒక నూతనమైనటువంటి గృహం కట్టుకున్నాం, ఆ గృహంలో మనం ఎక్కువ కాలం సంతోషంగా హ్యాపీగా ఉండాలి, ఆ వంశాభివృద్ధి జరగాలి అంటే గురుబలం ఉండాలి. ఇలా విద్యకు కానీ, ఒక కుటుంబంలో జీవించడానికి కానీ, భార్యాభర్తలు జీవించడానికి కానీ, ఒక వ్యాపార సంస్థ ప్రారంభించడానికి కానీ, ఏ కార్యం చేయాలన్నా గురుబలం ఉండాలి. గురువు అనుకూలంగా ఉంటే మన పనులన్నీ కూడా సగం పూర్తయిపోతాయి. అలాగే గురుబలాన్ని చూసుకొని మనం ఏదైనా కార్యక్రమం ప్రారంభించడం కానీ ఇలాంటివి చేస్తుంటాం. ఈ రకంగా గురువు మనకు చాలా వరకు సద్గుణాలను ఇచ్చేటువంటి వాడు, మంచి పనులు చేసేవాడు, సమాజానికి హితాన్ని కోరేటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు ఈ గురువు వక్రత్యాగం చేయడం వల్ల ఏ ఏ రాశుల వారికి గురుబలం ఉంటుంది అంటారు? అంటే సహజంగానే గురువు మంచివాడు కాబట్టి ఎవరికి పెద్ద హాని చేసేటువంటి తత్వం ఉండదు. సో ఆయనే వక్రించి ఉన్నాడు కనుక పెద్దగా ఆయన ఇవ్వాల్సినటువంటి ఫలితాలు ఇవ్వనటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. అయితే ఇప్పుడు వక్రాన్ని తొలిగాడు అంటే గురువు తన ఉనికిని తనకున్నటువంటి సహజ లక్షణాలతో ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఈ రకంగా మేషరాశిలో వెళ్ళడం వల్ల ముందు మేషరాశి వారికి తీసుకున్నాం. ఈ మేషరాశి వారికి జన సంబంధాలు పెరుగుతాయి. సో ఈ మేషరాశి వారికి ఉనికిని గుర్తిస్తారు. వారు చేసేటువంటి ప్రతిభ, వారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలని జనాలు గుర్తిస్తారు. ఆ రకంగా గురుబలం రావడం వల్ల, వాళ్ళ రాశిలో జన్మరాశిలో గురువు సంచారం కొనసాగడం వల్ల ఈ జన సంబంధాలు పెరిగి పబ్లిక్ రిలేషన్స్ పెరగడం వల్ల వారి ప్రతిభ 10 మందికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా గురుబలం వారికి ఒక 60% గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మనకు వృషభ రాశి వారికి, అంటే మేషరాశి తర్వాత ఉన్నటువంటి రాశి వారికి వ్యయభావములో 12వ భావంలో గురువు ఉంటాడు కాబట్టి వారికి రావాల్సినంత గురుబలం ఉండదు. ఆ రకంగా వారు గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మిథున రాశి వారికి 11వ భావములో, 11వ భావం అంటే లాభభావము అని చెప్తాం. సో అక్కడ గురువు సంచారం చేయడం వల్ల వాళ్ళు వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విద్యారంగంలోని వారు మంచి ఫలితాలు పొందగలుగుతారు. పరీక్షలు రాసినటువంటి పిల్లలు లాంటి వాళ్ళు, ఇంటర్వ్యూకి పోయిన వాళ్ళు సెలెక్ట్ కావడం, ఆ రాసినటువంటి ఎగ్జామ్స్లో కలిసి రావడం, వారు చేసేటువంటి పనికి గుర్తింపు రావడం, వారి అధికారులు అభినందించడం, ఈ రకంగా ఆర్థిక పరంగా వారు బలాన్ని పుంజుకోగలుగుతారు. వారి వ్యాపారం విస్తరణ జరుగుతుంది. ఈ రకంగా మిథున రాశి వారికి 100% గురుబలం రావడానికి అవకాశం ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి 10వ భావం వృత్తి భావంలో గురువు ఉంటాడు కనుక వీరు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని ఇస్తాడు. కష్టపడకుండా ఫలితం రావడానికి అవకాశం ఉండదు.
కాకపోతే విపరీతమైన గురుబలాన్ని ఇవ్వడం, వారి కష్టపడే తత్వం ఉన్నటువంటి వారికి వారి కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా కర్కాటక రాశి వారికి దశమ భావములో మేషరాశిలో గురువు సంచారం కొనసాగించడం వల్ల ఒక 50% గురుబలం రావడానికి అవకాశం ఉంటుంది. ఇక సింహరాశి వారికి భాగ్యభావములో గురువు సంచారం చేస్తున్నాడు కనుక, భాగ్యభావం అంటే 9వ భావం, అది పూర్వపుణ్యాన్ని సంబంధించినటువంటిది. వారు తెచ్చుకునేటువంటి పూర్వపుణ్యం, గత జన్మల్లో తెచ్చుకునే పుణ్యఫలం ఏదో ఉంటుందో అది యాక్టివ్ అవుతుంది. ఆ రకంగా తండ్రి నుంచి ఏదైనా ఆస్తులు రావడానికి అవకాశం ఉంటుంది, తండ్రి ఆరోగ్యవంతుడు కావడానికి ఉంటుంది, తర్వాత సమాజంలో గుర్తింపు వస్తుంది, వారికి ఏదైనా అవార్డులు కానీ వారు చేసే పనులకి ఒక ప్రోత్సహించే విధంగా వారికి ఉద్యోగంలో పెద్దల యొక్క అభినందనలు కానీ అలా వారికి కూడా 100% గురుబలం రావడానికి అవకాశం ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి అష్టమ భావంలో గురువు, అష్టమ భావం అంటేనే కష్టాలు అన్నటువంటి భావం మనకు ఉంటుంది, 8వ భావం. ఈ రకంగా గురువు అష్టమ భావంలో ఉంటే వారికి తగినంత గుర్తింపు రాదు. 8వ ఇంట్లో పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు వారు ఊహించినంత మార్కులు రావు, ఒక సందర్భంలో వారు తప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగే సమాజంలో ఏదో ఒక చిన్న చిన్న నిందలు, వీరు అనని మాట మీరు అన్నారని అపార్థాలు చేసుకోవడం, అభిప్రాయ భేదాలు రావడం, అనారోగ్య లక్షణాలు. సహజంగా గురువు డయాబెటిక్ కారకుడు, అంటే స్వీట్స్ ఎక్కువగా తీపి పదార్థాలకు కారకుడు. ఆ రకంగా షుగర్ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళకి ఎవరికైనా అష్టంలో గురు సంచారం చేసేటప్పుడు ఆ షుగర్ ఫ్లక్చువేషన్స్ పెరుగుతూ ఉంటాయి, అంటే పెరిగిపోయింది నాకు షుగర్ అని చెప్పడం, ఇట్లాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. లివర్కి సంబంధించినటువంటి అనారోగ్యాలను కూడా గురువు ఇస్తాడు. కొంతమంది సడన్గా లావ్ అయిపోతుంటారు, నేను కొంచెం స్థూలకాయంగా మారిపోయాను అంటే, ఎందుకు అంటే వారికి అష్టమంలో గురువు ఉండడం కూడా ఒక కారణం అవుతుంది. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు కూడా అష్టమ భావంలో గురువు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తులారాశి వారికి సప్తమ భావంలో గురువు ఉన్నాడు కాబట్టి, సప్తమ భావం అంటే ఎదుటి వ్యక్తులు, అంటే మన సమాజం కావచ్చు, మన తోటి పనిచేసే ఉద్యోగులు కావచ్చు, ఆ రకంగా సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, జీవిత భాగస్వామితో కానీ లేక వ్యాపార భాగస్వాములతో కానీ పబ్లిక్ జనాలతో కానీ వారికి సత్సంబంధాలు ఏర్పడడం, వారి వల్ల ఈయనకు సహాయం జరగడం, అలా మంచి ఫలితాలు రావడానికి 100% తులారాశి వారికి ఉంటుంది. ఇక మనకు వృశ్చిక రాశి వారికి షష్టమ భావం, పోటీతత్వాన్ని ఇచ్చేటువంటి అక్కడ గురువు ఉండడం వల్ల ఒక 50% గురుబలం వారికి. ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే అది మెరుగుపడుతుంది, పరీక్షల్లో కష్టపడే తత్వాన్ని ఇస్తాడు. ఈ రకంగా వారికి 50% ఉంటుంది. ధనుసు రాశి వారికి పంచమ భావములో గురువు, పంచమ భావంలో గురువు చాలా శుభ ఫలితాలు ఇస్తాడు. ధనుసు రాశి వారికి, ధనుసు రాశి వారికి మేషరాశిలో గురువు ఉంటే అది పంచమ భావము. సో ఆ రకంగా సంతానం అభివృద్ధిలోకి వెళ్తుంది. వారు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు రావచ్చు, పరీక్షలు రాసింటే శుభ ఫలితాలు రావచ్చు, వీరి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఎన్నో ప్లానింగ్ పథకాలు వేసుకుంటారు, అవన్నీ ఆచరణ సాధ్యమవుతాయి. ఈ రకంగా వాళ్ళ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, సంతానం అభివృద్ధి పదవిలో ఉంటుంది. వారికి ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు, పెండింగ్ పడిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మకర రాశి వారికి చతుర్థ భావంలో గురువు ఉంటే ఒక 50% గురువు శుభ ఫలితాలు, అంటే కుటుంబ కార్యక్రమాలు ఏమైనా చేయాలంటే చేసుకోవచ్చు. అంటే మకర రాశి వాళ్ళకి ఒక 50% కొంచెం తక్కువే ఉంటుంది, ఎందుకంటే చతుర్థ భావం కదా, 4వ భావం కాబట్టి అంత శుభ ఫలితాలు రాదు వారికి. ఇక కుంభరాశి వారికి తృతీయ భావం, 3వ భావంలో గురువు అంత శుభ ఫలితాలను ఇవ్వలేడు. సో వారికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి వారికి మేషరాశి ద్వితీయ భావం, ద్వితీయ భావంలో గురువు ఉంటే వాక్ ప్రభావం బాగుంటుంది, అంటే వీరి మాటకు విలువ పెరుగుతుంది. వాక్ స్థానంలో గురువు ఉంటాడు కాబట్టి స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోగలుగుతారు, అంటే భూములు కొనుగోలు చేయడం, ఇండ్లు కట్టుకోవడం, ఇలాంటి శాశ్వతమైనటువంటి సంపదలు ఏమైనా ఉంటే వాటిని పొందగలుగుతారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. వీరి మాట తీరు బాగుండడం వల్ల సమాజంలో వీరికి గుర్తింపు వస్తుంది, అది ఆర్థికంగా బాగుంటుంది. ఈ రకంగా గురువు ఒక 9 రాసుల వారికి ఒక 100%, 50% శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్క 3 రాసుల వారికి కాస్త ప్రతికూల ఫలితాలు ఇచ్చేటట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు గురుబలం తక్కువగా ఉన్న రాశుల వారికి ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుందండి? ఇప్పుడు మేషరాశిలో గురువు సక్రమ మార్గంలో సంచరించడం వల్ల వారికి 12వ భావంలో గురువు ఉన్నటువంటి వృషభ రాశి వారు తప్పనిసరిగా వారి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కన్యా రాశిలో అష్టమ భావంలో గురు సంచారం సాగుతుంది కాబట్టి వారు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి తృతీయ భావంలో గురువు అంత సహకారం ఉండదు కనుక వారు ఈ రకంగా మనకు వృషభ, కన్య, కుంభరాశుల వారు, ఈ 3 రాశుల వారు గురుబలాన్ని తెచ్చుకోవడం కోసం, ప్రతికూలంగా ఉన్నటువంటి గురువును మనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం వారు పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇదివరకు చెప్పినట్టుగా ఈ దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం, దక్షిణామూర్తికి పూజలు నిర్వర్తించడం, లేకపోతే హయగ్రీవ స్వామికి పూజలు నిర్వర్తించడం, లేదు మనకు సమాజంలో అందుబాటులో ఉన్నటువంటి దత్తాత్రేయులు వారు గురువు,
వారికి పూజలు నిర్వర్తించుకోవడం. గురువారం రోజు వాళ్ళు దత్తాత్రేయ స్వామి గురువుతో సమానం, మొదట గురువులే గురువుతో గురువులే సమానం. మనకు తర్వాత దక్షిణామూర్తులు, హయగ్రీవులు తర్వాత చెప్పుకునేటువంటి గురు పరంపరలో దత్తాత్రేయులు వారు. ఆ, సో వారు దర్శనం చేసుకోవచ్చు, వారి జీవిత చరిత్ర, గురు చరిత్ర పుస్తకం దాన్ని చదువుకోవచ్చు. ఒక 7 రోజులు వారం నుంచి బుధవారం వరకు పారాయణం చేసుకోవచ్చు. ఆయనకి శనగలంటే ఇష్టం, శనగలు నైవేద్యంగా సమర్పణ చేయవచ్చు. ఇక మనకు ఆధునిక కాలంలో విపరీతంగా మనం గురువులుగా భావించేటువంటి సిద్ధి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి, వీళ్ళందరూ గురువులే. వీళ్ళే కాకుండా మనకు సమాజంలో గుర్తింపబడినటువంటి గురువులు ఉండొచ్చు, మన కుల పెద్దలు ఉండొచ్చు, మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయురాలు ఉండొచ్చు, వీళ్ళంతా గురువులే. అంతే. మనకు మంచి మాటలు చెప్పే ప్రతి ఒక్కరు గురువులే. మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కూడా, తండ్రి ఒకసారి గురువుతో గురువుతో సమానం, సమానం. తల్లి కూడా గురువే. ఈ రకంగా ఈ వీళ్ళందరినీ గౌరవిస్తే కూడా గురుబలం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గురు దేవుళ్ళ ఆలయాలకు వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి అక్కడ అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించడం, పసుపు వర్ణంలో ఉన్నటువంటి అరటి పండ్లు కానీ ఇతరత్ర పండ్లు నైవేద్యంగా పెట్టడం. ఎందుకంటే గురువుకు పసుపు వర్ణం పసుపు ఇష్టం కాబట్టి ఇష్టం, ఆ రంగు అంటే ఇష్టం ఆయనకి. అలాగే శనగలంటే ఇష్టం, శనగలు నైవేద్యంగా పెట్టడం, శనగలు దానం చేయడం. దానం గురువులకి చేయడం. 1 కేజీన్నర శనగలు ఎవరికైనా గురువులకి దానం చేసి వారి ఆశీస్సులు అంటే తీసుకోవడం. పసుపుతో కూడిన ఏదైనా దానం దానం చేయొచ్చు. చేయొచ్చు. పసుపు వస్త్రాలు, పసుపు పళ్ళు, పసుపు పూల మాలలు వేయడం. ఇప్పుడు బాబా గారికి, రాఘవేంద్ర స్వామికి, ఇవన్నీ గురువుకు సంబంధించినటువంటివే. ఈ రకంగా గురువులను గుర్తించడము, పెద్దవాళ్ళని గౌరవించడము, గురుదేవులకు వెళ్ళడము, గురువారం రోజు శనగల దానం చేయడము, ఈ పసుపు వర్ణపు పండ్లు ఇవ్వడము, ఆవులకు ఆహారంగా పెట్టడము, ఇవన్నీ చేస్తే కూడా గురుబలం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే గురుబలం పెంచుకోవడానికి ఇవన్నీ పెంచుకోవడానికి, పరిహారాలు చేసుకోవడం పరిహారాలు వల్ల చేసుకుంటే వాళ్ళు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతికూలంగా ఉన్న గురువు అనుకూలంగా మారే అంత అవకాశం తీవ్రతను ఇవ్వడు. కొంత ఎంతో కొంత వరకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే 100% వచ్చేస్తుందని చెప్పకపోయినా చాలా వరకు ఆ ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మారవచ్చు. అంటే తీవ్రంగా జరిగేటువంటి నష్టం మనకు కొంచెం తేలికలో పోతుంది. ఆ రకంగా పరిహారాలు పాటించుకోవడం వల్ల ముఖ్యంగా మనకు ఈ పరిహారాలన్నీ కూడా పూజలు చేస్తే మనశ్శాంతిగా, ప్రశాంతంగా కొంతవరకు భగవంతుని ఆశీస్సులు లభిస్తుంది. దానాలు చేస్తే విపరీతమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానాలే మంచి వాళ్ళకి ప్రతికూల ఫలితాలు తప్పకుండా. ఎందుకంటే మనం గతంలో చేసినటువంటి పాపాల వల్లనే ఈ ఫలితాలన్నీ మనకు వస్తున్నాయి. అది ఈ జ్యోతిష్ శాస్త్రం ఇండికేషన్ చేస్తుంది. ఇప్పుడు గురువు బాగాలేదనో, ఇంకో గ్రహం బాగాలేదనో, దీన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలంటే పుణ్యఫలం సంపాదించుకోవాలి. పుణ్యఫలం సంపాదించుకోవాలంటే ఎదుటి సహాయం చేయడం, దానాలు చేయడం, అది సద్వినియోగం చేసేటట్టుగా. దానాలు చేయడం అంటే చాలా మంది మనం ఇలాగే చెప్తూ ఉంటాము, దానం చేయండి మీకు పుణ్యఫలం వస్తుందంటే, అయ్యో నేను రోజు గుడి దగ్గర అందరికీ, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు, ఇది భిక్షం. దానానికి భిక్షకు తేడా తెలియదు వాళ్ళకి. సో అవి కాదు. దానం చేయడం అంటే ఒక వ్యక్తి సంతోషించే విధంగా ఒక సహాయం చేయవచ్చు, ఒక విద్యను సహాయం చేయవచ్చు, లేకపోతే వైద్యాన్ని సహాయం చేయొచ్చు, ఒక వస్తువు ఇవ్వచ్చు, వారికి ఉపయోగపడాలి, వారి ఆనందపడాలి, మన శక్తికి మించకుండా మనం అటువంటి దానాలు చేస్తే తప్పనిసరిగా అవసరమైన వాళ్ళకి అది సద్వినియోగం అయితే పుణ్యఫలం వస్తుంది, సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. చక్కటి మరిన్ని విషయాలు తెలియజేసినందుకు నమస్కారం గురుగారు.